ఒక ఎమ్మెల్యే గాని ఒక ముఖ్యమంత్రి వస్తున్నారంటే వాళ్ళకి పువ్వులతోనే సత్కరిస్తే వస్తున్నా అంటే మనకు లాఠీలే తప్ప ఏం లేదు. కాబట్టి సభకు నాకు ఇచ్చినందుకు తెలివినట్లు తిరిగి కోర్టు తీర్పు ఇచ్చినా కానీ మనకు తీర్పు ఇస్తలేరు. పోయిన ముఖ్యమంత్రి ఇస్తలేరు, ఈ ముఖ్యమంత్రి ప్రజావానికి తిరిగి మనం 40 రోజుల్లో కేసీఆర్ ని కూడా రేవంత్ రెడ్డిని కూడా అందరికీ ప్రగతి భవన్ ముట్టించాము, హరీష్ రావును కూడా ముట్టించినాము. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఉన్నానంటే నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి 2006 నుంచి ఇప్పటి విడిచిపెట్టి సభకు పంపించాలని పోలీసులకు సమానంగా కోరుతున్నాము. 2 లక్షల ఏడాదికి 2 లక్షల నోటిఫికేషన్ ఇస్తాడు, ఇవ్వలేదు. అదే విధంగా మెగా డిఎస్సీ అన్నాడు, పోలీస్ కానిస్టేబుల్ అన్నాడు, ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఇస్తానని చెప్తాడు, కానీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. మనం రీసెంట్ గా చూస్తే 10,974 పోస్ట్ అని జీపీఓ నోటిఫికేషన్ ఇస్తానని ప్రభుత్వం చెప్పడం జరిగింది. గతంలో పనిచేసిన విఆర్ఓలతో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. 3,355 పోస్టులని వారితో భర్తీ చేయడం జరిగింది. విడిగిన 7,404 పోస్ట్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ తోటి నిరుద్యోగులతో భర్తీ చేయాలని పొంగులేటి శ్రీనివాస్ చిన్న రిక్వెస్ట్ గా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఏం చేయమంటారు? ఇప్పుడు మిమ్మల్ని నల్లి ఓటేసి నేను ఒకటే కాదు, మా ఇంట్లో మా తల్లి తండ్రి తమ్ముడు అక్క చెల్లి అందరికి ఓటేపించినాము. ఇప్పుడు ఎందుకు ప్రశ్నించవద్దు అందరు ఇప్పుడు అంటారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించవద్దు అంటారు. ఎందుకు ప్రశ్నించవద్దు? నా ఓటు హక్కు, నేను ఓటేసిన జాబ్ క్యాలెండర్ కోసం నేను నమ్మి ఓటేసిన. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఏ సభలు అయితే ఆ సభలో ఏం చెప్తారు? విద్యార్థులు నోటిఫికేషన్ లో వేయద్దు అని చెప్పి ధర్నాలు చేసిరని చెప్తారు. ధర్నాలు చేసినప్పుడు కనిపించిన మేము ఈ రోజు జాబులు కావాలని ధర్నాలు చేస్తున్నాం. ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? ఇప్పుడు మనం గుర్తుపెట్టండి. ఆ రోజు గుర్తుపెట్టుకున్నాం మీరు, ఈ రోజు ధర్నా చేసిన రోడ్డు మీద వచ్చి ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. లేకుంటే నేను కూడా కొడంగల్ కాన్స్టిట్యున్సీ మిమ్మల్ని